ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న నాన్న ఒక్కసారి ఫోన్ చేయండి నాన్న. చెల్లిని వెనక్కి రమ్మని చెప్పండి. బాలిక, నీవెంత వగచినను ప్రయోజనము లేదు. విధిని ఆపుట విధి వల్ల తప్ప మరి దేనివల్ల సాధ్యము కాదు. మా మాట విని మాతో యమపురికి రమ్ము. ఎంతసేపు మీ గోల మీదే కాని నా బాధని పట్టించుకోరా? నీవు మరణించిన పిమ్మట ఎన్నో దినములు ఈ లోకమునందు ఉండుటకు మా యమధర్మరాజుల వారు అనుమతిచ్చినారు. నీ కుటుంబము కొరకు నీకు కొన్ని శక్తులను కూడా ఇచ్చితిరి. అంతయు ముగిసిన పిమ్మట నీవు నీ ఇచ్చ ప్రకారమే యమలోకమునకు వచ్చితివి. కానీ నీవు మా ప్రభువుల వారి ఆజ్ఞను మీరి యమలోకపు నిబంధనలను అతిక్రమించి మరల నీవు భూలోకమునకు వచ్చట క్షమించరాని తప్పిదము. ఇందులకు నీవు రెట్టింపు శిక్ష అనుభవించవలసి వచ్చును. రెట్టింపు శిక్ష కాకపోతే 100,000 రెట్లు శిక్ష వేయండి, నేను అనుభవిస్తాను. నేను మళ్ళీ జన్మిస్తానని నాకు ఆశ పెట్టి పైకి తీసుకెళ్లారు. తీరా నాకు మరో జన్మ లేదంటున్నారు. నా చెల్లికి పుట్టబోయే బిడ్డ పుట్టక ముందే చనిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరికే ఉండేది? అంతకు మించి నీవు చేయుటకేమీ లేదు బాలిక. నీ మంచి కోరి చెప్పుచున్నాను. దయచేసి మాతో బయలుదేరుము. ఆలస్యమైనచో నీ సహోదరి కడుపున ఉన్న పిండమునకే కాదు, నీ పిల్ల పిచ్చుకలకు కూడా ప్రమాదము వాటిల్లును. ఏంటి మీరు చెప్పేది? సత్యము బాలిక. నీ పిల్ల పిచ్చుకలు బాధపడుటనినా అది ఏ నీకు శిక్ష అని అర్థము. బాధపెట్టండి గుప్తా గారు, బాధపెట్టండి. మీ చేతిలో అధికారం ఉందని అందరూ చేరి నన్ను బాధ పెట్టండి. ఈ ప్రకృతి మొత్తం ఒక పసి బిడ్డపై పగబట్టింది. ఆ పసి మొగ్గను నేల రాల్చాలని చూస్తుంది. ఈ ఘోరం చూసే కంటే మీ నరకంలో ఆ నరక యాతన అనుభవించడమే మంచిది. పదండి గుప్తా గారు, వెళ్ళిపోదాం పదండి. ఏంటి గుప్తా గారు చూస్తూ ఇక్కడే ఉన్నారు? పదండి వెళ్దాం. ఇదేంటి? బాగి ఎంతో ప్రేమగా రోజు నీళ్లు పోసి పెంచుకున్న ఆ మొక్కకి పువ్వు చూస్తుండగానే కళ్ళ ముందు అలా రాలిపోయిందేంటి? ఇదేదైనా అపశకునం కాదు కదా? సంకల్ప శక్తిని మించిన శక్తి ఈ సృష్టిలోనే లేదు కదా.